ఈరోజు రాజన్న సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఏబీపీ ఆధ్వర్యంలో. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే సిరిసిల్ల జిల్లా లోపల రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల అనేక విద్యా సంస్థలు శిథిలావస్థలో ఉండడం కానీ, వానకు కూలిపోవడం కానీ, లేకపోతే ఫుడ్ కరిగా హాస్టల్ సమస్యలు ఫుడ్ కరిగా లేకపోవడం కానీ, విద్యార్థుల రాకపోకలు విద్యార్థులకు ఇబ్బంది ఉండగా బస్ సమస్యలు కానీ, ఈ అనేక సమస్యల మీద జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో మన దాదాపు సంవత్సరంన్నర గడిచిపోతుంది ఈ యొక్క ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మేము అది చేసాం ఇది చేసామని ఒక ప్రెస్కే అంకితం అవుతుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగలేదు ఈ యొక్క సంవత్సరం, ఈ యొక్క 2 సంవత్సరాల నుంచి వచ్చిన 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎలాంటి విద్యార్థులకు ఎలాంటి న్యాయం కాకుండా, విద్యార్థులతోని ఎలాంటి సమస్యలు ఉన్న విద్యార్థి లోకానికి కూడా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం వైఖరి మనం చూస్తున్నాం. ఈ యొక్క జిల్లాలో కూడా ఈ యొక్క సిరిసిల్ల టౌన్లో ఎన్ని సమస్యలు ఉన్నా ఒకసారి మీ అందరికీ తెలియజేద్దామని ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల గీతానగర్ వెంకటపేటలో శిథిలావస్థలు ఉన్న ఈ 2 పాఠశాలలు ఎప్పుడైతే మనకు వర్షాన్ని కూలుతున్నాయా, లేకపోతే అక్కడ ఉన్న సిబ్బంది ఎన్నిసార్లు కూడా కలెక్టరేట్కి ఇచ్చినా, ఆర్డీఓకి ఇచ్చినా కూడా ఇంతవరకు స్పష్టించడం, కనీసం కూడా స్పందిస్తలేరు ఎవరు కూడా. మరి అధికారులు స్పందిస్తలేరా, మరి అక్కడ ఉన్న వాళ్ళు, మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి ఒత్తిడి చేస్తుందో వాళ్ళని. మాకు విద్యార్థి లోకానికి మాకు సమాధానం కావాలి. ఎందుకంటే మీ యొక్క పాఠశాల గురించి మేము చాలాసార్లు కలెక్టర్ గారిని కలిసాం కానీ జరిగింది, డిఓ గారిని కలవడం జరిగింది. ఇది జరిగిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్స్ కూడా వాళ్ళు కూడా వెళ్ళి తల్లిదండ్రులను తీసుకొని మరి వెళ్ళి అలా కలవడం జరిగింది. మా పిల్లలకి ఇబ్బంది అవుతుంది, రూమ్స్ లేవు, కనీస సవలతి లేదు, మేము ఎక్కడే చదువుకోవాలి, చెట్ల కింద మన వాన పడితే చెట్ల కింద చదువుకున్నారు పిల్లలు. ఒకసారి వచ్చి అటు చూడండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో. కనీసం ఇక్కడ డొక్కలు కొట్టుకోవడం, ఏదో చప్పట్లు కొట్టుకొని చెప్తున్నాం మేము అయిపోయింది మా ప్రభుత్వం, మేము మంచి చేస్తున్నాం, మేము అందరికి మంచి చేస్తున్నాం అని చెప్పుకొని తినుడు కాదు. విద్యార్థుల దగ్గరికి వచ్చి విద్యార్థి లోకం ఎలా ఉంది, విద్యార్థుల గురించి ఎలా ఒక్కొక్కరు ఎంత సఫర్ అవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. అలాగే చూసుకుంటే బీసీ హాస్టల్ కొత్త బస్ స్టాండ్ ఉన్న సిరిసిల్ల కొత్త బస్ స్టాండ్ ఉన్న బీసీ హాస్టల్ కూడా కనీసం కూడా ఆడ ఫుడ్ బియ్యంలో మెరుగలు రాని, కొంచెం అక్కడ ఉన్న సవలతి కూడా బాగలేదు. ఎందుకంటే పిల్లలు ఎంతో సఫర్ అవుతున్నారు, ఫ్యాన్లు తిరగకపోవడం కానీ, ఎలక్ట్రిషియన్ కానీ, ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఎస్సీ హాస్టల్లో కూడా సేమ్ బెడ్ లేకపోవడం, పిల్లలు కొంతమంది కింద పడుకోవడం, అన్నయ్య మాకు బాగలేదని మాకు కొంతమంది వచ్చి చెప్పారు కూడా స్వయంగా బీసీ హాస్టల్. అలాగే పెద్దూరు నిన్న రీసెంట్గా చూసుకుంటే పెద్దూరులో కూడా నిన్న ఏంటంటే అక్కడ వసతి లేక ఒక 100 మంది 200 మందిని ఒకటే రూమ్లో వేసేసి వాళ్ళు అక్కడనే పడుకోబెట్టి అలానే ఎలర్జీలు అవుతుంది వాళ్ళంతా చేతులకు కానీ చెంపలకు కానీ మొత్తం ఎలర్జీ అయ్యకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు తీసుకోవే పరిస్థితి కూడా అక్కడ ఉన్న వాటిని లేదు, మేము అంతా సరి చేస్తున్నాం, మేము కలెక్టర్ కానీ కలవండి మీరు అని చెప్తుండు. అంటే ఏంటంటే ఇవి అన్న గుప్త మాటలు. ఎందుకంటే ఇక్కడ కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు చేస్తామమ్మా అని చెప్పిన తర్వాత ఇది అటే వెళ్ళిపోతుంది. కనీసం ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైతే డొక్కలు కొట్టుకొని చెప్తుండో ఆ పెద్ద రాష్ట్రాన్ని కనీసం ఒకసారి విజిటింగ్ చేయండి. మీరు విజిటింగ్ చేస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఏం పరిస్థితి ఉందని. వీడికి వచ్చి రోజు పొద్దుగల లేతే సాయంత్రం వరకు ప్రెస్ మీట్లు పెట్టుకొని కూర్చోవడం కాదు. విద్యార్థులకు న్యాయం ఎలా జరుగుతుంది, ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఏం న్యాయం చేశారు మీరు, మాకు కావాల్సింది అది మెయిన్ ముఖ్యం. అలానే ఈ కోట్రపేట మండలంలో చూసుకుంటే ఆ ఎస్సీ హాస్టల్ కనీసం రోడ్ లేదు, కనీసం రోడ్డు వసతి లేదు. ఎస్టీ హాస్టల్ మొత్తం జంగల్ అడవిలు ఉంది ఎస్టీ హాస్టల్ ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్న పిల్లలు 15-50 మంది పిల్లలు బాత్రూమ్లు కూడా బయటకు పంపిస్తుంది సార్. అక్కడ ఉన్న బాత్రూమ్స్ టాయిలెట్స్ లేవు అక్కడ ఉన్న కోట్రపేట మండలంలో. మోడల్ స్కూల్లో బస్సు మొన్న రీసెంట్గా ఏదైతే అక్కడ కోనరాపేట మండలం కమాన్ దగ్గర ఉందో అది రోడ్డుకు అక్కడ చెరువు కట్టదగిందని దానికి ఒక బ్రిడ్జ్ లాంటి గడదామని ప్లాన్ చేస్తుండు. ఆ ప్లాన్లో కూడా బస్సులు కూడా రాకపోవడం, దాదాపు ఒక వారం 20 రోజులు అవుతుంది బస్సు రాకపోవడం. ఆ విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుంది. దాదాపు 2-3 కిలోమీటర్లు నడుచుకుంటూ విద్యార్థులు వెళ్తుండు మోడల్ స్కూల్కి. ఇదొకటి. అలానే కోనరాపేట జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో గ్రౌండ్ కానీ వసలతులు ఎలా అంటే ఆ వానకి ఎలా వసలతి ఏమవుతుందో కూడా అర్థమవుతుంది. ఎందుకంటే కూలిపోతుండే దాదాపు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో కూడా కూలిపోయింది ఒక బిల్డింగ్, క్లాసెస్ అని ఆ క్లాస్ కూలిపోయింది. నిమ్మపల్లిలో సేమ్ రోడ్డు ప్రమాదం, సేమ్ రోడ్డు. గవర్నమెంట్ కళాశాల మనకు కావాల్సింది డిగ్రీ కళాశాల. ఇప్పుడు మన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆలోచించండి కాసేపు. ఎందుకంటే 2 సంవత్సరాలు అవుతుందండి మీరు వచ్చి మీ వెమ్లవాడ కానీ, చందుర్తి కానీ, రుద్రంగి కానీ అక్కడ ఉన్న ప్రజలు మిమ్మల్ని నమ్మి విద్యార్థులు అక్కడ ఉన్న వాళ్ళు మీకు ఓటేశారండి. మీరు ఎక్కడ మీ అభివృద్ధి ఏముందండి మేము అడుగుతున్నాం. మీరు విద్యార్థి లోకం అడుగుతుంది ఈరోజు మీ అభివృద్ధి విద్యార్థులకు ఏం న్యాయం చేశారు మీరు?
ఏమున్నా మేము అది చేసాం ఇది చేసాం అని ప్రెస్ మీట్లు ఎవరన్నా వస్తే చెప్పుకోవడం తప్ప ఇక్కడ జరిగిన జిల్లా లోపల ఏం జరగలేదండి. ఏ విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఆ రుద్రంగిలో చూసుకుంటే రుద్రంగిలో రేపు ఒక వర్షానికి బిల్డింగ్ కూలిపోతుంది. రుద్రంగి జూనియర్ కళాశాలలో వర్షానికి బిల్డింగ్ కూలిపోతుంది. అలాగే వేములవాడలో ఆ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్ సార్ గారు స్వయంగా కలెక్టరేట్ గారికి స్వయంగా చాలా మందికి కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. కనీసం కూడా అక్కడ ఉన్న వాష్రూమ్స్కి చాలా మంది పిల్లలు బయటకు వెళ్ళిపోతున్నారు. బాయ్స్ లేడీస్కి అయితే 2 వాష్రూమ్స్ ఉన్నాయి అక్కడ ప్రభుత్వ టౌన్లో, వేములవాడ టౌన్లో. కాస్త ఆలోచించారు. కాస్త వేములవాడలో తిరుగుతున్నారు. మీరు రోజు కార్లు వేసుకొని తిరుగుతున్నారు. ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్ గారు, మీరు కనీసం వేములవాడలో ఉండి కూడా వేములవాడ చుట్టుపక్కల తిరుగుతున్నారు. కానీ ఆ టౌన్లో ఏమవుతుంది, కళాశాలలు ఎలా ఉన్నాయని కాస్త కూడా మీరు పట్టించుకుంటారు. ఏదైతే విద్యార్థి లోకం ఏదైతే మీకు ఓట్లేసి విద్యార్థి లోకం గద్దెనెక్కించిందో అదే విద్యార్థి లోకాన్ని మీరు ఏదో రోజు మీ ప్రభుత్వం దిగజారిపోతుందని గుర్తు చేసుకోండి. ఇంకోటి అలానే మన ఈ యొక్క చంద్రుతిలో సిస్టమ్ లేదు. అక్కడ ఉన్న సిస్టమ్ కంప్యూటర్ సిస్టమ్ లేదు. ఒక ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఏదైనా కంప్లైంట్ ఏదైనా రావాలన్నా కూడా ఏదైనా ఇంపార్టెంట్ విషయం కాలేజీ తెరవాలని కనీసం అక్కడ సిస్టమ్ లాంటిది లేదు. అక్కడ ఉన్న సభ మేడం వాళ్ళకి సిస్టమ్ లేదు. వాళ్ళకి ఎలా పంపాయని అర్థం. మళ్ళీ వాళ్ళు వేములవాడ వచ్చి వేములవాడ జిరాక్స్ సెంటర్లో తీసుకొని వెళ్తున్నారు. అదొకటి. మళ్ళీ ఇంకోటి అలానే ముస్తాబాద్లో డిగ్రీ కళాశాల, ముస్తాబాద్ డిగ్రీ కళాశాల కావాలని అక్కడ ఉన్న విద్యార్థులు అక్కడ నుంచి వస్తున్న ఆవునూరు గూడెం వాళ్ళు, మళ్ళీ అలాగే చూసుకుంటే పొద్దుగల్లు వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాకు మంజూరు చేయాలి. మాకు చాలా ఇబ్బంది అవుతుందని విద్యార్థులు చాలా మటుకు కూడా సఫర్ అవుతుండ్రు. అక్కడ ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా ఎప్పుడో రేపో మాపో అందరినీ బయటకు పంపించే పరిస్థితి ఏర్పడుతుంది. ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎల్లారెడ్డిపేటలో అది రేకుల షెడ్. అది ఏంటంటే ఏదైనా కిరాయికి ఇస్తే ఎలా ఉంటుందో అలా చదువుతున్న పిల్లలు కిరాయికి ఇచ్చిన కన్నా దారుణం ఉంది అక్కడ ఉన్న ఎల్లారెడ్డిపేట జూనియర్ కళాశాల. దాన్ని కూడా శిథిలావస్థలు ఉండకుండా అక్కడ నాయకులు ఏంటంటే ఆ ప్రభుత్వం వాళ్ళు కలెక్టర్ గారికి వెళ్ళినప్పుడు మేము చేస్తాం. రీసెంట్గా డిఓ గారు కూడా విజిటింగ్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళు ఉంటుందమ్మా అలానే ఉంటుంది, ఏం చేద్దాం, మా చేతిలో ఏం లేదని డిఓ గారు కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం, మేము కూడా మాట్లాడతామని చెప్పారు. అది ఇంతవరకు కూడా దానికి ఏం జరగలేదు. అక్కడ ఉన్న వాళ్ళు పిల్లలు కూడా చెట్ల కింద చదువుకోవడానికి రెడీ అయిపోతున్నారు. అలానే చూసుకుంటే డిగ్రీ కళాశాల, అక్కడ ఉన్న డిగ్రీ కళాశాల ఎర్రపేట డిగ్రీ కళాశాల మంజూరు అయిన తర్వాత కూడా దానికి ఎలాంటి భూమి పూజ కానీ కనీసం దానికి ఒక పర్మనెంట్ బిల్డింగ్ కానీ దాంట్లో ఉన్న ఏమన్నా అంటున్నంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎస్ఎస్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఏం చెప్తున్నంటే మాకు అడ్మిషన్లు వస్తలేమంటుండు. అడ్మిషన్లు ఎందుకు రావండి? అడ్మిషన్లు వస్తున్నాయి. అడ్మిషన్లు వచ్చినప్పుడు అక్కడ ఉన్న కాలేజీ లేదు కాబట్టి మీరు అడ్మిషన్లు తీసుకుంటే మేము చాలా ఏబీపీ పోరాటం వల్లనే ఎల్లారెడ్డిపేట డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది. ఈ శాంక్షన్ అయినాక దాంట్లో అడ్మిషన్స్ వచ్చాయమన్నా. అడ్మిషన్స్ వచ్చినాక కూడా దాంట్లో కనీసం కూడా అడ్మిషన్ తీసుకుంటలేదు. ఎందుకంటే పర్మనెంట్ బిల్డింగ్ లేదు. ఒక ఓన్లీ జూనియర్ కళాశాలకి 4 రూమ్లు ఉన్నాయి. 4 రూమ్లకు కూడా మరి ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎలా కట్టాలని కూడా పనితనం మీద ఇలా కనబడుతుంది. ఇప్పుడు మేము రాసుకున్నాం, మేము ప్రతి ఒక్క మండలం తిరిగాం. మేమంతా ప్రతి ఒక్క మండలంలో ఇదే అవస్థ ఉంది. ఒక్కసారి మీరు మండలం వెతుకాటంలో మీరు తిరిగిస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు మేము ఒకటే కొడుతున్నామండి, విద్యార్థులకి ఎలాంటి న్యాయం జరగనప్పుడు ఖచ్చితంగా మేము రోడ్ల మీకు ఎక్కుతాం, ఖచ్చితంగా మేము ధర్నాలు కూడా నిరసిస్తామని ఈ ఉద్దేశంగా కొడుతున్నాం. అలాగే మనకి ఉన్న కేటీఆర్ ఏదైతే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు మీరు ఈ సిరిసిల్లకే పరిమితమా లేకపోతే మన ఓన్లీ హైదరాబాద్కే పరిమితం ఉన్నారా? సిరిసిల్ల వాళ్ళు ఓట్లేస్తే మీరు గెలిచారా? వారానికి 2 రోజులు నేను ఇక్కడ ఉండి చూస్తా అనుకునే ఎమ్మెల్యే క్యాంపస్లో ఉండి నేను ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల జిల్లాలో ఏం జరుగుతుందో విజిటింగ్ చేస్తా అని చెప్పిన ఎమ్మెల్యే కేటీఆర్ గారు మీరు ఎక్కడ అండి? మీరు కనబడతలే మాకు. విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. మరి విద్యార్థులకు అన్యాయం జరిగినప్పుడు మీరు ముందట స్పందిస్తా అని మీరు ఒక మాట ఇచ్చారు. ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న ప్రభుత్వం వారు కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా స్పందించకుండా అంటే సిరిసిల్ల ఎమ్మెల్యే గారికి సంబంధం లేదా? సిరిసిల్ల మీద పట్టి లేదా? సిరిసిల్ల విద్యార్థులు అంటే అంత చులకన ఇక ఒక కేటీఆర్ గారికి ఒకటే అడుగుతున్నాం మేము. కేటీఆర్ గారికి సిరిసిల్ల విద్యార్థులు అంటే చులకన ఉందా లేకపోతే సంబంధం లేదు నాకు అనేటట్టు తిరుగుతుందా? ఏదో వచ్చినామా క్యాంప్ ఆఫీస్లో ఉన్నామా పోతున్నామా అని తప్ప ఇక్కడ ఉన్న కేటీఆర్కి ఎలాంటి కూడా సంబంధం లేనట్టే కనబడుతుంది మాకు విద్యార్థి లోకానికి. రండి మాతో కూర్చోండి, మాతో తిరగండి. మరి మీరు అన్ని మండలాలు ఎప్పుడైతే ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా తిరిగిండో ఇప్పుడు తిరగండి. ఇప్పుడేమైందో తిరగండి. మీకు ఎవరు ఆపుతున్నారు? మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ మరి కుమ్మక్కులైందా? మరి విద్యార్థులను అన్యాయం చేద్దాం అనుకుంటున్నా? తల్లిదండ్రులు మరి అన్యాయం చేద్దాం అనుకుంటా? విద్యార్థి చదువుకోవద్దా పిల్లలు? మీ ఉద్దేశం అదే? నా చదువుకుంటే రేపు మళ్ళీ మమ్మల్ని ఏదో ప్రశ్నించినా అనుకుంటున్నా? మాకు దీని మీద ప్రత్యేక కూడా మీకు మెయిన్గా ఈ విషయం చెప్పడానికి కేటీఆర్ గారు ఒక్కసారి మీరు స్పందించండి. విద్యార్థి లోకం ఎంత అన్యాయం గురి అవుతుందో, కళాశాల ఎంత దుర్మార్గంగా ఉన్నాయో, పాఠశాలలు అయితే కనీసం కూడా పాఠశాలలు
ఏది కూడా అభివృద్ధి కాకుండా అయిపోయినాయి. ఎందుకు మీరు బయటకు వస్తలేరు? ఎందుకు మీరు నోరుపుతలేరు? సిరిసిల్ల మీద మీకు పట్టి లేదా? సిరిసిల్ల అంటే మీకు సంబంధం లేదా? మరే చెప్పండి. ఈ విధంగా మీరు సంబంధం లేదు పట్టించుకోనంటే మేము చేస్తాం. మీ యొక్క ఎమ్మెల్యే కూడా లేదనుకుంటాం. మా సిరిసిల్ల ఎమ్మెల్యే లేడు. మాకు కల్వకుంట్ల తారక రామారావు గారు మాకు లేరు.